హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన డైరీలో నేను రెసిపీ అయితే ఏం చేయట్లేదండి. ఒక చిన్న లాగ్ అనమాట. అది లాస్ట్ సండే నేను పిల్లల్ని తీసుకొని మాకు నియర్ బై ఉన్న గంగానమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళానన్నమాట. అదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా అమ్మవారిని చూసి మీ కోరికలు కూడా కోరుకోండి. చాలా మహిమగల అమ్మవారు గంగానమ్మ తల్లి. అండ్ ఇంకా ఇదైతే నేను సండే వెళ్ళానని చెప్పాను కదా, సాటర్డే ప్రిపేర్ చేస్తున్న చద్దే పలహారం అనమాట. అమ్మవారికి చద్దే పలహారం అంటే చాలా ఇష్టం కదా, దానికోసం ముందు రోజు నైటే అంటే సాటర్డే రైస్ మనం ఇంట్లో వండుకుంటాం కదా, ఆ వండుకున్న అన్నంలోంచి నిండుకుండ అన్నం ఒక గిన్నెలోకి తీస్తున్నాను అనమాట. అలా అయినా తీసుకోవచ్చు, లేదంటే సపరేట్గా అమ్మవారికి ఒక గిన్నెలో వండుకోవచ్చు. నేనైతే నిండుకుండ అన్నం తీసి పక్కన పెట్టేశాను. ఇది ఇంట్లోకి కావాలి, అలాగే గుళ్ళోకి కూడా కావాలి కదా, అందుకనే ఆ బౌల్ నిండా తీసాను అనమాట. ఎవరు తినకముందు తీసే అన్నం అనమాట నిండుకున్న అన్నం అంటే. తర్వాత అలాగే పాలు కూడా ఒక చిన్న మట్టి కుండలోకి తోడు పెట్టానన్నమాట. అవి కూడా నిండుకుండా ఉన్నవే, ఎవరు తాగకముందు తీసిన పాలు అవి కూడా తోడు పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. రైస్ చూడండి ఎట్లా ఉందో, పెరుగు అయితే చక్కగా తోడుకుంది. ఇంకా అమ్మవారికి ఉల్లిపాయతో పెడతాం కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్ద పెద్దగా కట్ చేసి తీసుకున్నాను. ఆనియన్స్ కూడా. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, యాక్చువల్లీ నేను జాబ్ చేసేటప్పుడు మా అమ్మాయికి, మా చిన్నోడికి ఆటలమ్మలాగా వచ్చిందనమాట లైట్గా. అయితే అప్పుడు అమ్మవారికి చద్దే పలహారం పెట్టడం నాకు కుదరలేదనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు పెడుతున్నాను. ఇదైతే చూడండి, మేము టెంపుల్కి వెళ్ళేసరికి పంతులు గారు లేరనమాట. చిన్నదే టెంపుల్, దీపం పెట్టి లాక్ చేసి ఎక్కడికో బయటకు వెళ్ళారనమాట. అయితే మోక్షు తీసిందనమాట ఫోన్లో, జూమ్ చేసి చక్కగా అమ్మవారు కనిపించేలా తీసింది ఫొటోసు. తర్వాత ఇది చూడండి, నేనైతే ఇక్కడ ఒక మూకిడి ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి అందులో ప్రసాదం పెట్టాను అనమాట. ఆ అన్నం పెట్టి దానిపైన పెరుగు వేసి తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు పైన పెట్టేయడమే, ఏమీ లేదు. ఇలానే ఇంట్లో కూడా చేశాను, కానీ ఇంట్లో తీయలేదనమాట. ఇంకా ఇవైతే ఆ టెంపుల్లో ఉన్న నాగమ్మ తల్లి విగ్రహాలు అనమాట. ఇప్పుడు చూడండి, కాసేపటికి పంతులు గారు అయితే వచ్చి అది లాక్ తీశారనమాట. అప్పుడు తీసింది ఈ ఫోటో. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. మీరు కూడా చక్కగా దండం పెట్టుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి. చాలా మహిమగల అమ్మవారు. చూడండి, గుడి బయట అనమాట. టెంపుల్ అయితే చాలా చిన్నదే, చెప్పాను కదా. తర్వాత అక్కడున్న నాగమ్మ తల్లి విగ్రహాలు అనమాట ఇవి. ఎవ్రీ ఇయర్ జాతర కూడా చేస్తారనమాట. చాలా ప్రశాంతంగా ఉందండి. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం అది లోపల పెట్టి కొబ్బరికాయ కొట్టి కాసేపు కూర్చున్నాం అనమాట. ఈ వీడియో వల్ల మీకు యూజ్ ఏమీ ఉండకపోవచ్చు, కానీ అమ్మవారిని మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారని, అలాగే మీరు
కావాల్సిన కోరికలు కోరుకుంటారని, అలాగే మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే నేను నా పిల్లలు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.